బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నలను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేటువంటి పరిస్థితులు, సాహసంతో కూడిన నిర్ణయాలు, సమయానుకూలంగా మీరు తీసుకునేటువంటి పరిస్థితులు, మీరు తీసుకునే నిర్ణయాలు కొండంత గొప్ప ఫలితానికి కారణమవుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జీవన గమనంలో ఎంతో కాలంగా స్తబ్దుగా ఉన్నాం, పునర్వైభవాన్ని పొందలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు, కుటుంబానికి సంబంధించిన పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు లభించవలసినటువంటి స్థిర చరాస్తులు తప్పకుండా వారసత్వంగా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత లేనటువంటి ఫలితంగా పొందవలసినటువంటి ఫలితాల్లో సగం ఫలితాన్ని పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, మానసికమైనటువంటి ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. పరిస్థితులన్నీ మీకు చక్కగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్ని ప్రతికూలంగా మీరు ఊహించటం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలని ఆరాధన చేసిన 108 నిమ్మఫలాల చేత అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలని ఆరాధన చేయటం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.